హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం హరీష్ శంకర్ కెరీర్ లోని హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ ని విజిట్ చేసినట్లు అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, లెట్స్ స్టార్ట్. హరీష్ శంకర్ వచ్చేసి 1979 మార్చి 31 జన్మించారు. ఫస్ట్ మూవీ షాక్ 2006 లో రిలీజ్ అయింది. ఓకే, ఫస్ట్ మూవీ డిజాస్టర్ మూవీ, అది కూడా రవితేజతో తీసినటువంటి షాక్ మూవీ. నెక్స్ట్ అగైన్ రవితేజతోని మళ్ళీ ప్లాన్ చేసి టార్గెట్ చేసి ఆడియన్స్ లో ఎలాగైనా మెప్పించాలని సెకండ్ టైం మళ్ళీ రవితేజ ఛాన్స్ ఇస్తే మిరపకాయతో సూపర్ హిట్ మూవీ తీశారు. అలాగే థర్డ్ మూవీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ, అదే గబ్బర్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. ప్లస్ బ్యాక్ టు బ్యాక్ వచ్చిన ఇది గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. ఆల్రెడీ టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి తర్వాత జల్సా తర్వాత కొంచెం బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఉండే. బట్ ఈ గబ్బర్ సింగ్ కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ సూపర్ గా ఉండేది. ఎవరైనా చూడాలంటే గబ్బర్ సింగ్ బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ మూవీ రామయ్య వస్తావయ్య, డిజాస్టర్ మూవీ జూనియర్ ఎన్టీఆర్ తో. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సూపర్ హిట్ మూవీ, సుప్రీం హీరో. అలాగే నెక్స్ట్ మనకు దువ్వాడ జగన్నాథం, అబోవ్ యావరేజ్ మూవీ. సెవెంత్ వన్ గద్దలకొండ గణేష్, హిట్ మూవీ. ఉస్తాద్ భగత్ సింగ్ 2025 లో రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది. బట్ ఈ టైంలో ఏంటంటే పవర్ స్టార్ పాలిటిక్స్ లో బిజీ అవడం వలన 9th మూవీగా వచ్చినటువంటి మిస్టర్ బచ్చన్ 15th ఆగస్ట్ రిలీజ్ అయింది. బట్ ఆడియన్స్ ని మెప్పించలేక ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఓకే, అలాగే హరీష్ శంకర్ కెరీర్ లో కొన్ని మంచి మూవీస్ ఉన్నాయి. బట్ ఆఫ్టర్ గద్దలకొండ గణేష్ చాలా గ్యాప్ వచ్చింది. బట్ అగైన్ హిట్ కొడదాం అనుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంచెం డేట్స్ ఇచ్చినా కూడా మన బికాజ్ ఆఫ్ దిస్ పొలిటిక్స్ రీజన్ వల్ల ఏంటంటే టైం దొరకలేదు. బట్ నెక్స్ట్ టైం ఉస్తాద్ భగత్ సింగ్ సూపర్ హిట్ కొట్టాలని. ఆల్ ది బెస్ట్ హరీష్ శంకర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.